వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్, 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం, వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖాన సిబ్బంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్తే మీడియాపై ఎనుగుతురు పోలీసుల ఉత్సాహం. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విద్యుత్ భారం పెరిగిందని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మహాధర్నాలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య రాఘవేంద్ర కూడలి వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా దేశ మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన భారతదేశ ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయినా ఇంతవరకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలలో ఇంతవరకు ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదని అన్నారు. మంత్రాలయంలో మద్యం ఏరులై పారుతున్న ఏ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులే ధర్నాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఓటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పిన సూపర్ 6 ఒక్క గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా దగ్గర ఇప్పటికే 10 లక్షల మందో 15 లక్షల మందో తీసేయబడతా అని కూడా చెప్పడం జరిగింది. చాలా మంది కొంతమంది కట్ అయిపోయింది అప్పుడే పెన్షన్లు కూడా 4 లక్షల మందికి. ఇలాంటివన్నీ చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారని పోయినాడు. 2014లో చూశారు, 2024లో మళ్ళీ చూడాలి కదా. ఆయనకి 4 సంఖ్య బాగా బలం ఉన్నట్లుంది. ఎందుకంటే 14లో అధికారంలో రావడం జరిగింది, మళ్ళీ 24లో అధికారం. 4 సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది. రేపు మళ్ళా 29, 27 వస్తే ఆ బలం పోతుందని చెప్తా. తప్పకుండా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఎవ్వరు భయపడకండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తారు, ఎన్నో కేసులు పెడతారు. ఏ దానికి భయపడు, నేనుందా నీకు అండగా. వాళ్ళు ఏం పెట్టినా మనం ఆలోచన చేయాల్సిన పనిలే, మనం ఏ ఒక్కటి కూడా చేయాల్సిన పనిలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా కనపడే పరిస్థితి ఉండేది లేదు. కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలే. మాకు కూడా చెప్పాడు, మా నాయకుల గురించి చెప్పాడు. ఏం చెప్పడం జరిగింది, మనం పార్టీలకు అతీతంగా పనిచేయండి, మన మంచితనంగా పోండి అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు లాగా బెల్ట్ షాపులు ఏం చెప్పాడు, ఏ ఒక్కటి ఎడితే తోలు తీస్తా అన్నాడు. తోలు కాదు, షాపులే పెట్టి బ్రహ్మాండంగా అమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి ఊరికే మైక్ లో చెప్పడము మీరు చేస్తూ, మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజు విద్యుత్ పైన మనము ధర్నా చేయబోతున్నాం. ఎందుకంటే ప్రజల మీద భారం పడిందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నా కంపల్సరిగా చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పిలుపుని ఇవ్వడంతో ఈ రోజు మేము ఒక్క ఫోన్ కాల్ చేస్తే నా నియోజకవర్గ ప్రజలు దండోపదండాలకు వచ్చారు. అయితే ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గ ప్రజల గురించి, మేముంటే వాళ్ళు ఉన్నట్లేని, వాళ్ళు ఎక్కడున్నా మేము ఉన్నట్లేని మా ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి మా ప్రజలు ఏ ఒక్క మాట చెప్పితే తప్పకుండా హాజరయ్యే నా నియోజక ప్రజలకు నిజంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పెట్టినా కూడా పగలగొట్టి గెలిపించారు. మళ్ళా అలాంటి నియోజకవర్గం నా నియోజకవర్గం.
ఎవ్వరు కూడా ఈ రాఘవేంద్ర స్వామి దయ వల్ల, నా నియోజక ప్రజల దయ వల్ల ఎవ్వరు నన్ను సోలీలేని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల అభిమానంతోనే నేను ముందుకు పోతున్నా, ప్రజల ఆశీస్సులతోనే నేను ముందుకు పోతున్నా. అయితే ఈ రోజు అనుకోకుండా నిన్న రాత్రే మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి ఆరోగ్య పరిస్థితులు బాగుండా మరణించడం జరిగింది. ఇప్పుడే మనం నివారణ కూడా అర్పించడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ అనే చెప్తాను. ఎందుకంటే అలాంటి ప్రధానమంత్రి ఎక్కడ కూడా లేదని చెప్తున్నా. మిగతా దేశాలే తిరిగి చూసే పరిస్థితి తీసుకొచ్చిన మన మాజీ నివారణ అల్పించడం కూడా జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014లో ఇదే పరిస్థితి చెప్పాడు. నేను ముందుకు తీసుకొస్తా, మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తా, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది నేను ఒక్కటే అని చెప్పాడు. ఎందుకంటే 2014లో కూడా మన ప్రజలు మోసపోయి నమ్మి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు కూడా ఏం చేయలే ఆయన ఎంతసేపున్నా ఆయన కార్యకర్తలకి, ఆయన నాయకులకే చూసుకోవడం జరిగింది అని ప్రజలకి ఏ ఒక్కరికి చూసుకోలేదు ఆ రోజు. అలాంటి మళ్ళా 10 సంవత్సరాల వద్ద అంటే ఆయన గుర్తుపెట్టుకున్నాడు, ప్రజలు మళ్ళా 10 సంవత్సరాలు అయితే మర్చిపోతారు నాకు, మరి 14 నుంచి 19 వరకు చేయగలిగాడు. 19 నుంచి మనం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి అమ్మఒడి అయితేమి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే, కేసీ వేణుగోపాల్. రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం పోలీసుల అత్యుత్సాహం. ట్రాఫిక్లో అంబులెన్స్లను ఆపేస్తున్న పోలీసులు మొన్న మెదక్ పర్యటనలో, నిన్న హైదరాబాద్లో. జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలి. వినికి సమస్యల ఉచిత వైద్య కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ ఈశ్వర్ సకారే రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వార్తల సేకరణలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ కళ్లను కాపాడుకోవాలని సుశీల నేత్రాలయ వైద్యులు ఈశ్వర్ సకారే కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఈశ్వర్ సకారే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ సకారే మాట్లాడుతూ మనిషికి కళ్ళు ప్రధానమైనవి అని, వాటిని సంరక్షించుకోవాలని, చిన్న సమస్యలు ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చందు, నాగార్జున, ఆర్క హాస్పిటల్ డాక్టర్ వంశీ, ఆడియాలజిస్టు జేవి సాయి, రంగనాథ్, జర్నలిస్టులు చంద్రయ్య, సురేష్, శ్రీనివాస్, వల్లి రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అంత వైడ్ తీయండి ఫోటో.
ఓకే సార్, ఒక ఫోటో తీసుకోవా ఫస్ట్ ఒక ఫోటో తీయండి ఫస్ట్. ఏమని తప్పున్నా సార్ సార్ ఒక ఫోటో తీయండి సార్ ఫస్ట్. వీడియో తీయండి, ఇంకా వీడియో ఉన్నాను ఎక్కడి నుంచో తీయండి. ఓకే కంటి పరంగా మీరు చాలా మటు ఎండకి వానికి అట్లా బయట తిరుగుతూ ఉంటారు. చాలా మంది దుమ్ముకి ధూళికి తిరిగినప్పుడు కంట్లో ఏదైనా పడి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కంటద్దాలు, ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నా ఏదైనా ఉన్నా సరే కంటద్దాలు ఖచ్చితంగా వాడుకోండి. వయసు ఎక్కువ అయిపోయిన వారికి చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే శుక్లం రావచ్చు, కొంతమందికి షుగర్ వల్ల కంటి నరంలో సమస్యలు రావచ్చు, నీటి కాసులు అని చెప్పేసి కొన్ని జబ్బులు ఉంటాయి కంటికి సంబంధించినవి. అటువంటి మేము ఈరోజు ఆర్కా హాస్పిటల్ తరఫున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అందరూ జర్నలిస్టులను మేము పరిశీలించడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని చూసి వాళ్ళకి తగినట్టుగా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళకున్న వీక్నెస్కి సంబంధించి పౌష్టికమైన ఆహారం ఎలా తీసుకోవాలి, లేదా కండరాల నొప్పులు, ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపించడం జరిగింది. కార్యాలయంలో రామస్వామి గారి నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీంట్లో ఐ చెకప్, తర్వాత ఎముకల సామర్థ్యం గురించి వివిధ వైద్యులు పరీక్షించి సూచనలు చేశారు. ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తూ హర్షం వ్యక్తం చేస్తారు. పాలగంటి చంద్రయ్య ప్రజాశక్తి విశ్రమించారు. ఆరోగ్యశ్రీ అందరికి వచ్చేసరికి హోల్డ్ అవుతున్నాయి. దానికి ఏంటంటే మీరు కూడా రోడ్డు హోల్డ్ చేసుకోండి. మీరు కూడా తక్కువ దానివల్ల మీరు అందరికీ హోల్డ్ చేసుకుని ఒకసారి ప్లాన్ చేస్తారు. ఇది వచ్చేసరికి రీసెంట్గా వచ్చిన రీఛార్జబుల్ క్లీన్ చేస్తారు. బ్యాటరీ ఉండదు, బ్యాటరీ లేకుండా లైక్ బ్లూటూత్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ దీంతో ఫోన్ మాట్లాడుకోవచ్చు, వినొచ్చు, అని దీంతో ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కనెక్షన్, ఐఓఎస్ కనెక్షన్. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికా పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులను బదిలీ చేసి వేరే ఉపాధ్యాయులను మా పాఠశాలకు ఎందుకు పంపించారంటూ విద్యార్థుల ఆందోళన. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థినులు విషయం తెలుసుకొని విద్యార్థులను సముదాయించిన విద్యాధికారి ప్రభుదాస్. మంచిగా ప్రేమ మీకు మంచి జరగాలని, మీకు మంచి విద్య రావాలని, మీకు నష్టం జరగద్దని, మీకు చదువు రావాలని కదా నేను ఆరాటపడుతుంది మీ కొరకు. ఇంకా నేను సంతోషపడతా కదా. ఆలోచన చేయండి. మీరు పొద్దుగా దాకా ఇట్లే కూర్చుంటే నేను చివరికి విసిగిపోతా కదా. విసిగిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ, ఆప్యాయత దెబ్బతింటుంది కదా బిడ్డ. అవునా కదా? వెళ్తే సంతోషపడతాం కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా నిలబెట్టాలి, అది నా ధర్మం. ఒక బిడ్డగా, ఒక తండ్రిగా నిలబెట్టాలి. తినడం ఖచ్చితంగా దొరికిపోతుంది కాబట్టి ఇప్పుడే పోతే ఇంకా సంతోషపడతాను. మెను మారుస్తున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అయినా మారని తీరు. కేజీబీలో ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో 10 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి. నిర్మల్, అనంతపేట కేజీబీలో 10 మంది విద్యార్థులు ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగ్గా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అందులో 5గురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలలకు పంపించారు. మరో 5గురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధిలో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఎలా ఉందండి?
తగ్గిందా? తగ్గింది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే అందరు కేజీ వేయరా? రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకు అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది 10 మంది విద్యార్థులని. అందులో 5 ఓకే ఉన్నారు. ఇంకో 5 కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు. ఇక అన్నం కొంచెం ఉడకడం ప్రాబ్లం. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేరుస్తే థ్యాంక్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలియజేశారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్లో టీడీపీ నాయకులు మల్లెల రాజశేఖర్ బృందంతో వైఎస్ఆర్సీపీ కరెంటుపై చేసిన ర్యాలీ అపవిత్రమైందని, పసుపు నీళ్లు చల్లడంపై మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటంతోనే ఉంటానని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, మహిళలకు ఉచిత బస్ నెరవేర్చాలని, అమ్మకు వందనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశల వారీగా ఆందోళనలో ఉధృతం చేస్తామని, ఇచ్చిన హామీలు అమలు చేయవలసిందనని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు పశువు నీళ్ళు చల్లినంత మాత్రాన మీరు ఇచ్చిన హామీలు ఎలక్షన్లు అమలు పరిచేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ రైతుల కోసం రైతుల్ని మొన్న ఎట్లా గిట్టుబాటు ధర కల్పించాలని ఏ విధంగా మనం ధర్నా చేశామో మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు కరెంటు పెంచిన ఛార్జీలకు నిరసనగా చేయడం జరిగింది. మళ్ళా రాబోయే కాలంలో ఈ విద్యార్థుల ఫీజు మీద కూడా అది కూడా చేస్తున్నాము. దాంతోపాటు అమ్మఒడి మీకు తల్లికి వందనం అని చెప్పడం జరిగింది. ఆ వందనం ఇచ్చేంత వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టాము. 15-18 ఏళ్ళు దాటిన వాళ్ళకు 50 ఏళ్ళ లోపల ఉన్నట్లకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇంప్లిమెంట్ చేసిన వరకు వదిలిపెట్టాం. ఉచిత బస్సుది కూడా ఖచ్చితంగా దాన్ని మీరు ఇస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అవన్నీ కూడా ఈ గ్యాస్ సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా చేసే పరిస్థితి. బడ్జెట్ ఎంత అవసరం, మీరు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఎంత, ఈ రాష్ట్రంలో ఉండే మనం ఉచిత సిలిండర్లకు ఎంత డబ్బులు కావాలనేది మేము అపవిత్రులమే. తెలుగుదేశం వాళ్ళు చాలా స్వచ్ఛమైన వాళ్ళు, చాలా నీతివంతులు. మేము వాళ్ళనేం విమర్శించలే. మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం నాయకులను అందరినీ కూడా ఈరోజు పసుపు నీళ్ళు చల్లుతున్నారు, మాకేం లేదు, మంచిది. మీరు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు మీ కూటమి ప్రభుత్వము మేము సూపర్ 6 పథకాలన్నీ పెట్టి చేస్తామన్నారు. మేము కరెంటు ఛార్జీలు పెంచమని మీరే చెప్పినారు. మా గవర్నమెంట్ కరెంటు ఛార్జీలు పెంచితే మీరే ఊళ్ళు తిరిగి మీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడే చెప్పినాడు ఇవన్నీ కట్టేటి ఇంత పెంచితే ఎట్లా అన్నారు. మేము అదే అడుగుతున్నాము. అంటే మీరు అధికారంలో అంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటే. మీరు చాలా నీతివంతులు, చాలా స్వచ్ఛమైన వాళ్ళు, మీరు చాలా నిజాయితీ పరులు. మీ చరిత్రలో ఒక్కసారి చూసుకుంటే మీరు ఒకరిని విమర్శించడానికి తప్ప మీరు ఏం చేస్తున్నారు, మీరు 6 నెలల్లో ఏం చేసేది ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుంటే ప్రజలకు కూడా అంత తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజలు మా వెంట నేను పిలుపుస్తానే ఇంతమంది పాణ్యం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి ఈరోజు ఎస్సీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మీరు నీళ్లు చల్లడానికి మేమేం చేయగలం లేదు. మీరు ఇదే నీళ్ళను కూడా మీ నాయకులకు చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించేటట్టుగా ఏదైతే ఎలక్షన్ ముందర హామీలు చెప్పినారో కరెంటు ఛార్జీలు పెంచడం, నీళ్ళైతే తగ్గిస్తామని చెప్పినారో మిమ్మల్ని కోరేది ఒకటే, కరెంటు ఛార్జీలు మీరు తగ్గియండి. ఈ 15,000 కోట్లు ప్రజల మీద భారం వేసేది కర్నూలు జిల్లాలో 25 కోట్లు మీరు భారం వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క నెల. ఆ భారాన్ని తగ్గించండి. మీరు పసుపు నీళ్ళతో కడిగినా మేమేం చేయగలము. మీరు అది తగ్గించినారనుకో మేమే మీకు థ్యాంక్స్ చెప్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఈ బిల్లులంతా మీరు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గిస్తే మీ తెలుగుదేశం నాయకులు, మీ నాయకులు కూడా మేము థ్యాంక్స్ చెప్తాము.
అంతేకాకుండా ఊరికే ఏదో దిగాడి పెట్టాలని ఒకటి ఏదో ఒకటి ఆలోచన చేయాలని చెప్పి వర్షం నీళ్ళు చల్లడానికి వచ్చే ప్రజలను ఏమంటే ఏమి ఉండదు. మీరు పెంచిన కరెంటు ఛార్జీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు, తర్వాత చూసాము. పశు నీళ్ళతో కలుగుతారో ఏం తర్వాత మిమ్మల్ని ఏ నీళ్ళతో కలగాలో మీరు ఒకసారి ఆలోచించండి. మచిలీపట్నంలో మీడియాపై ఇనుదుగురు పోలీసుల అత్యుత్సాహం. మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్లిన మీడియా ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో మీడియా వాళ్ళు ఉండకూడదని బయటకు వెళ్లిపోవాలన్న పోలీసులపై తీరును తీవ్రంగా ఖండించిన మీడియా ప్రతినిధులు. తెలిస్తే మాట్లాడి తెలపోతే మాట్లాడతాను. మీరు మాట్లాడాలి కదా సార్. సిఐలో ఎస్ఐలో అంటారు. మీరు మామూలు దాంట్లో అసలు బయటికి వెళ్ళిపోవాలి. ఆయన ఏమన్నాడు వచ్చి రిసెప్షన్ అక్కడ మీరు ఏమన్నాడు పంపిస్తారు ముందు ప్రశ్న చెప్పాను సార్. చెప్పినాక మీరు ఐడి కార్డు ఎక్కడ వేసుకున్నారా? మీరు పబ్లిక్ ప్రెస్ మాకేం చెప్పారా? మీరు ప్రశ్నించండి. ప్రశ్న చెప్పాను కదా, పబ్లిక్ ప్రెస్ లేదు, ఏమీ లేదు. ప్రశ్న చెప్పారు. ఏం కావాలి? ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకున్నామండి. మేమే తీసుకోలేదు. అదే సార్, మేము మా పొలంలో మేము తీసుకుంటే మీరు ఇక్కడ ఉండకూడదు. అందరూ చూసి భయపడుతుంది ఆ పిల్ల. ఇక్కడే ఉన్నాం కదా. పిల్ల భయపడుతుందంటే మీకు అర్థం కావట్లేదు. మీడియా మెంబర్ చేస్తారంటారు. మీడియా తెలియదు. చెప్పాను కదా మీడియా అని చెప్పి ఆయన వచ్చి బయటికి చెప్పాం కానీ 2 minutes అయితే మీ వర్షం కోసం మీటింగ్ కానీ ఏం జరిగిందా అనేది మేము అడుగుతున్నాం. అదే ఇప్పుడు అందరినీ చూసి బెత్తర. నవభారత నిర్మాత, దర్శకుడు, అసలైన మేధావి, దయాహృదయుడు మన్మోహన్ సింగ్ పట్ల చరిత్ర దయకృతజ్ఞత ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన స్నేహితులు, కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన గొప్పతనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. దాదాపు 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన, అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారు కలిసినప్పుడు, వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ 2004లో క్యాబినెట్లో చేరిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది, మీ కోరికలో న్యాయం ఉంది, తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటేయడమే కాకుండా ప్రపంచంలో మన దేశానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఒక సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, అందరివాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడికి ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రవిచంద్ర గారు, దామోదర్ రావు గారు అందరం కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిశాం. డాక్టర్ సింగ్కి
శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు. అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా భారతదేశంలో, ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతూ ఉండవచ్చు, కానీ దేశం మంచిని కాంక్షించే వాళ్ళు పోవడం అనేది నిజంగా అందరం బాధపడే సందర్భం. తప్పకుండా వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోనిబ్బరాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని వారి అభిమానులకి, అదేవిధంగా దేశ ప్రజలు, వారి దేశంలో ఉండే వారి అభిమానులందరికీ కూడా కోరుకుంటూ మా పార్టీ తరఫున వారి వృత్తి పట్ల తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.